అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి వార్తలు, మరి వాటి వెనకాల ఉన్న విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. మరి 10 జిల్లాలో మరి రెగ్యులర్గా మనమైతే చూస్తాం, శనార్థి తెలంగాణ దినపత్రిక చూస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఏ మండలంలో ఏం జరుగుతుందని మన శనార్థి తెలంగాణ దినపత్రికలో అయితే పూర్తి సమాచారం అయితే చూస్తుంది. రెగ్యులర్గా మరి దీన్నైతే ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక పత్రికలో వార్తలకు వెళ్లే ముందు మరి రెగ్యులర్గా మనం నేటి మాట చూసినట్టు మరి నేటి మాట చదువుదాం ఒకసారి. లీడర్ ప్రజల గుండెల్లో నుండి ఉద్భవించే నికాసైన వ్యక్తి, అంకిత భావం, నిబద్ధత, మొండిగా ఉండి అనుక్షణం ప్రజల మన్నలను అందుకొని ప్రజాసేవకు పాటుపడే నాయకుడు ఈ సమాజానికి అవసరం. అవినీతి లేని రాజకీయాలను నిర్మించి, పక్షపాతం లేని పరిపాలన అందించి, అన్ని మతాలను అన్ని కులాలను కలుపుకొని దేశ అభివృద్ధికి తోడ్పడాలి. పేదలకు సంక్షేమ ఫలాలను అందిస్తూ, విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తూ, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఒకే ఒక్కడు రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించాలి. ప్రభుత్వాల తీరును మెరుగుపరచాలి. నాయకుడిగా ఆ పార్టీ గౌరవాన్ని కాపాడాలి. అలాంటి నాయకుడు ఈ సమాజానికి అవసరం. మచ్చలేని నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతాడు. రేపటి తరాలకు ఆదర్శ నాయకుడిగా ఉంటాడు. జనం మెచ్చిన జననేతగా మిగిలిపోతాడని మరి పెద్దపల్లి రాజన్న రాసినటువంటి మరి మంచి మాట అయితే చదువుకున్నాము. ఇక మరి మన రెగ్యులర్గా ఆర్టికల్ అయితే చూస్తాం. మరి గంటా సోమన్న గారు అయితే ఆర్టికల్ రాస్తారు. మరి దానికి సంబంధించి ఈరోజు ఎలాంటి ఆర్టికల్ వచ్చిందో చూద్దాం ఒకసారి. మరి పెత్తందారులపై సర్జికల్ స్ట్రైక్ చేసిన పూలందేవి. మరి పూలందేవి అందరికీ తెలిసే ఉంటుంది, చాలా సినిమాలు కూడా వచ్చాయి. ఉత్తరప్రదేశ్లో మరి ఫేమస్ పర్సన్ అనమాట. మరి సో ఆమె గురించి అయితే ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దాన్ని అయితే ఒకసారి చదువుదాం. ఉత్తరప్రదేశ్లోని గోర్హాకా పూర్వ గ్రామంలో ఒక నిరుపేద మల్లా కుటుంబంలో 1963 ఆగస్టు 10న జన్మించిన సాధారణ మహిళ పూలందేవి. భారతదేశంలో ప్రసిద్ధ బందిపోటు రాణిగా ఎందుకు పేరు గావించిందో తెలియాలంటే ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను పరిశీలించాలి. పూలందేవి 61వ జయంతి సందర్భంగా ఆమె విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె జీవితం పేదరికం, దారిద్ర్యం, అన్యాయాలు, ప్రతీకారం, రాజకీయాలు వంటి అనేక సంఘటనలతో నిండి ఉంది. బాల్యంలోనే 11 ఏళ్ల వయసులో 3 రెట్లు పెద్దవాడైన వ్యక్తితో వివాహం జరిగింది. భర్త చేతిలో హింసకు గురై ఇంటి నుంచి పారిపోయారు. కానీ తిరిగి అదే నరకంలోకి పంపబడి భర్త పెట్టే ఆగడాలు భరించలేక చివరికి విడాకులు పొందారు. 1979లో డకాయట్ల బృందం చేత అపహరించబడి బాబు గుజ్జర్ నాయకత్వంలోని గ్యాంగ్లో చేరారు. అంతర్గత వివాదాల తర్వాత తన సొంత గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నారు. 1980 బెహ్మాం గ్రామంలో ఉన్నత కులాలైన ఠాకూర్ల చేత సామూహిక అత్యాచారానికి గురయ్యారు. అప్పుడు దేశం మొత్తం మార్మోగింది. దానికి ప్రతీకారంగా 1981 ఫిబ్రవరి 14ల బెహ్మాం గ్రామంలో 22 మంది ఠాకూర్లను ఊచకొత కోసి ఉన్నత కులాలపై సర్జికల్ స్ట్రైక్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. దాంతో అప్పటి ప్రభుత్వం ఆమె తలపై సుమారు ₹1,00,000 బహుమతి ప్రకటించారు. ఆ తర్వాత ఆమె మరిన్ని దోపిడీ, హత్య ఆరోపణలు ఎదుర్కొన్నారు. 1983 మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి లొంగిపోయారు. 11 సంవత్సరాలు విచారణ లేకుండా జైలు శిక్ష అనుభవించారు. 1994లో ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం చేత విడుదల చేయబడ్డారు. అనంతరం బౌద్ధ మతాన్ని స్వీకరించి రాజకీయాల్లో ప్రవేశించి 1996లో సమాజ్వాదీ తరపున మీర్జాపూర్ నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నుకున్నారు. ఇక ఎన్నికై దేశం దృష్టిని మరోసారి ఆకర్షించారు. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా బందిట్ క్వీన్ అనే సినిమా కూడా చిత్రీకరించబడింది. దురదృష్టవశాత్తు 2001 జూలై 25న ఢిల్లీలో హత్య చేయబడ్డారు. పూలందేవి జీవితం మొత్తం అన్యాయాలపై, అక్రమాలపై, అణిచివేతలపై పోరాటం సాగింది. ముఖ్యంగా ఆమె జీవితం స్త్రీల హక్కులను ప్రతీకగా నిలిచింది. దేశంలో నిమ్న కులాల స్త్రీలపై ఉన్నత కులాల వారు చేసే అగాత్యాలను ధీటుగా సమాధానం చెప్పిన ధీర వనితగా ఆమె ఆ వర్గాలు తనని హక్కున చేర్చుకున్నాయి. అనేక ఒడిదుడుకులు నడుమ కొనసాగిన జీవిత ప్రయాణంలో పేదింటి ఆడబిడ్డలపై కన్నేస్తే కళ్ళు పీకేస్తానని హెచ్చరిక జారీ చేసిన పూలందేవి జయంతి సందర్భంగా ఆమె తిరుగుబాటు చిహ్నంగా మరి స్మరించుకుందామని చెప్పేసి రాశారు. మరి నిజంగా పూలందేవి గారు అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది. మరి ఒక మహిళ ఒక పురుషులు ఎట్లయితే మరి అంత స్థాయికి ఎదుగుతారో మరి ఆ విధంగా మరి ఒక కింది స్థాయి కులాలలో పుట్టిన ఆమె మరి చిన్నప్పుడే మరి ఆమె మ్యారేజ్ చేసుకోవడం, మరి అదే భర్త మరి హింసించడం వల్ల విడాకులు తీసుకోవడం, మరి ఆమె ఒక గ్యాంగ్ని ఏర్పాటు చేసుకోవడం, దాని ఇట్లా జరిగిపోయింది. ఆమెపై మరి ఉత్తరప్రదేశ్లోని ఠాకూర్కు సంబంధించిన సామాజిక వర్గం వారు అయితే ఆమెను అత్యాచారం అయితే చేశారు. ఇక దానితో ఆమె రెచ్చిపోయి ఇంకా మరి ఆమె సొంత గ్యాంగ్ని ఏర్పాటు చేసుకుని దాదాపు 20 మందిని అయితే ఎవరైతే ఠాకూర్ కులాలకు సంబంధించిన
సంబంధించిన ఆమెపై అత్యాచారం చేశారో 20 మందిని అయితే చంపేశారు. ఆ చంపడంతో ఇంకా ఆమె దేశంలో మారిమోగిపోయింది పేరు. సో మొత్తానికైతే ఆమె జీవిత చరిత్ర అనేది మరి ఇప్పుడు ఉన్న మనలాంటి వాళ్ళకైతే చాలా ఆదర్శం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఆడవాళ్ళు ఎక్కడ కూడా తక్కువ కాదని నిరూపించారు మరి పూలందేవి గారు. అలాగే మరి ఆడవాళ్ళు ఏ రంగంలో అయినా రాయించవచ్చు. అలాగే మరి ఏదైనా సరే మరి ఎవరైనా దాడికి పాల్పడ్డా సరే, లేదంటే ఎవరైనా హింసకు గురి చేసినా సరే, లేదంటే చిత్రహింసలకు గురి చేసినా సరే ఖచ్చితంగా ధీటుగా సమాధానం మనం కూడా చెప్పగలమనే విధంగా మరి ఒక పూలందేవి గారు అయితే పోరాటం చేశారు. సో ఆమె జీవితం అనేది మనలాంటి వాళ్ళకు చాలా ఆదర్శం అనమాట. చూసి నేర్చుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉంటాయి. రైట్, ఇంకా మనం వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. ముందుగా కొత్త చెరువు తూము నిర్మాణం పూర్తి చేయాలి, ఇక సాగునీరు విడుదల చేయాలి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారట. మరి నిర్మల్ జిల్లా దేవలాపూర్లోని కొత్త చెరువు తూము శిథిలావస్థకు చేరుకుంది. గ్రామంలోని రైతులు పలుమార్లు జిల్లాధికారులకు వినతి పత్రాలు ఇవ్వగా ఇరిగేషన్ శాఖ అధికారులు దాదాపు 10 లక్షల రూపాయల తూము నిర్మాణానికి కేటాయించారు. పాత తూము తొలగించి కొత్తగా నిర్మించారు. అంత బాగానే ఉన్న కొద్దిపాటి పని మిగిలి ఉంది. ఇక తూము నిర్మాణం చేపట్టడం చూసిన రైతులు సంతాపం వ్యక్తం చేశారట. మరి కొత్త చెరువు తూము నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి కొంత చిన్న పనులు అయితే మిగిలిపోయినాయట. మరి అది కూడా పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సాగునీరు విడుదల చేయాలని కూడా మరి రైతులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, ఇంకా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి, మిగిలిపోయిన బదిలీలను భర్తీ చేయాలి పీఆర్టీయూ నాయకుల డిమాండ్. ఇక పీఆర్టీయూ తెలంగాణ జిల్లాల కార్యనిర్వాహక సభ్య సమావేశం నిర్మల్లోని ఫెన్షన్ల భవనంలో జిల్లా అధ్యక్షుడు చక్రాల హరిప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. మరి ఈ సమావేశంలో పీఆర్టీయూ నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల పెండింగ్లో ఉన్న సమస్యలను అయితే రాష్ట్ర శాఖ ద్వారా ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేశారు. మరి ఏవైతే ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలు ఉంటాయో వాటిని పరిష్కరించాలని అయితే మరి అక్కడ మీటింగ్ పెట్టి వాళ్ళైతే సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక పిఎస్సిఎస్లో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మరి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి రాజేష్ గారు చెప్తా ఉన్నారు. అయితే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గతంలో పనిచేసిన సీఈఓలు అక్రమాలకు పాల్పడ్డారని సంఘం డైరెక్టర్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. వీటిపై గత వారం రోజుల క్రితం జిల్లా 3 మెయిన్ కమిటీ విచారణ జరిపారు. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కమిటీ కార్యదర్శి సునాకారి రాజేష్ డిమాండ్ చేసిరట. మరి పిఎస్సిఎస్లో అక్రమాలకు పాల్పడిన వారిపైన అయితే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే మరి రాజేష్ గారు డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఎస్, ఇక దుమ్మరి వాగుపై బ్రిడ్జ్ నిర్మించాలి, మంత్రి వివేక్ వెంకటస్వామికి రైతుల వినతి. మంచిర్యాల జిల్లా మందపని మండలంలో వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలో దుమ్మరి వాగుపై బ్రిడ్జ్ నిర్మాణం, అలాగే పొన్నారం వెంకటపూర్ గ్రామాలకు కీలకమైన లేమూరు చెరువు కాలువ మరమ్మతు చేయాలని గ్రామ రైతులైతే మరి మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామిని అయితే కోరారట. మరి వర్షాల సందర్భంగా మరి ఎక్కడ చూసినా మరి ఏవైతే వాగులు వంకులు ఉంటాయో అవన్నీ పొర్లుతున్న సందర్భంగా మరి అక్కడ కూడా దాని నుంచి నీళ్ళు అయితే వెళ్ళడం జరుగుతుంది. మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి అయితే మరి అక్కడ బ్రిడ్జ్ నిర్మించాలని అయితే అక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఇక వర్షాలకు ఉప్పొంగిన కడెం వాగు, 6 నెలల్లో కొట్టుకుపోయిన బ్రిడ్జు, ప్రాణాలను పరంగా పెట్టి వాగు దాటుతున్న పరిసర గ్రామాల ప్రజలు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని పసుపుల, కోలంగూడ, హరిచంద్ తండ, తులసిపేట్ గ్రామాలకు వెళ్ళాలంటే కడెం వాగు దాటాలి. గత సంవత్సరం వాగుపై నిర్మించిన బ్రిడ్జ్ 6 నెలల్లోనే భారీ వర్షాల వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో ప్రజలైతే రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందిగా మారింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కారణంగా ఉప్పొంగి ఉధృతంగా అయితే ప్రవహిస్తుందంట. మరి ఏదైతే వాగు ఉంటుందో మరి వాళ్ళు డిండి అదేమంటారు ప్రాణాలకు పనంగా పెట్టి అయితే ఆ వాగు అయితే దాటుతున్నారంట. మరి అక్కడ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని కూడా మరి అక్కడ స్థానికులు అయితే కోరుతా ఉన్నారు. నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తు చేసుకోండి అంటూ ఇక జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారు మరి సూచనలు జారీ చేసినటువంటి ఒక వార్త. ఇక జిల్లాలో అర్హత కలిగిన వారు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. అలాగే అర్హత కలిగిన వారికి ఈ పథకం కింద 20,000 ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని కలెక్టర్ ఒక ప్రకటన తెలిపారు. ప్రాథమిక జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబాలకు జాతీయ ప్రయోజన పథకం వర్తిస్తుందని అన్నారు. 18 నుండి 60 ఏళ్ల వయసు కలిగిన ప్రాథమిక జీవనాధార వ్యక్తి మరణిస్తే మరి కుటుంబ సభ్యులు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హత కలిగిన కుటుంబాలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు కదా. మరి ఏదైతే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ఉందో మరి ఎవరైతే కుటుంబ పెద్దగా దిక్కు కోల్పోయారో లేదంటే మరి కుటుంబానికి ఎలాంటి ఆసరా లేదో వాళ్ళైతే మరి మీ సేవకి వెళ్ళైతే ఖచ్చితంగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మీ సేవలో. అలాగే 18 నుండి 60 ఏళ్ల వయసు కలిగినటువంటి ప్రాథమిక జీవనాధార వ్యక్తి మరణించితే ఇక ఈ కుటుంబ సభ్యులైతే మరి మీ సేవకి వెళ్ళైతే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక బహుళజాతి కంపెనీలు భారత్ను వీడాలి, ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో 13వ నిరసన చేపడదాం. ఇక ఎస్కేఎం జిల్లా కన్వీనర్ వేల్పూర్ భూమయ్య అయితే చెప్తా ఉన్నారు. మరి భారతదేశంలోని ఆర్థిక వనరులను దోపిడీ చేస్తూ వ్యవసాయ రంగాన్ని పట్టి పీడిస్తున్న బహుళజాతి సంస్థలు దేశాన్ని వీడాలని సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 13న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి రైతులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎస్కేయు జిల్లా కన్వీనర్ వేల్పూర్ భూమయ్య అయితే పిలుపునిచ్చినట్ట. ఇక మరి ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గం మేపాల్ మండల కేంద్రంలో నిర్వహించిన పాత్రిక
పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ భారతదేశంలో 20,000 విదేశీ బహుళ జాతి కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు, వ్యాపార ఉత్పత్తుల పెట్టుబడిదారుల వ్యాపార మూలంగా భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలు, స్వదేశీ సంస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని, నష్టపోయాయని అయితే ఆయన అన్నారు. ఇక వ్యవసాయ రంగాన్ని నమ్ముకొని జీవిస్తున్న 100 కోట్ల ప్రజలపై ప్రభావం పడి వ్యవసాయ రంగం అన్ని రకాలుగా నష్టాల్లో కూరుకుపోయిందని అయితే మరి ఆయన పిలుపునిస్తున్నారు. మరి ఏదైతే మరి విదేశానికి సంబంధించిన పెట్టుబడిదారు కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఉన్నాయో మరి వాటి వల్ల మరి దేశంలో చాలా మందికి అయితే మరి వ్యవసాయ రంగానికి కావచ్చు, ఇంకా ఇతరత్ర రంగాలకు కావచ్చు చాలా నష్టం చేకూరుతుందని మరి దానికి వ్యతిరేకంగా అయితే మరి ఈ నెల 13న మరి దేశవ్యాప్తంగా సమ్మె అయితే చేయబోతా ఉన్నారు. ఇక విద్యా వైద్యం ప్రజల ప్రాథమిక హక్కు టీపీజేపీ నాయకుడు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి అంటున్నారు. మరి ప్రభుత్వం ప్రజలకు విద్యా వైద్యం అందించాల్సిన బాధ్యత అనే అంశంపై ఆదివారం అయితే ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసి మరి నాయకుడు డాక్టర్ రవీంద్రనాథ్ హరి గారు అయితే అక్కడ చెప్తా ఉన్నారు. పెరుగుతున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి మట్టమంట. మరి ప్రాజెక్టులోకి 34,813 క్యూసెక్ల వరద నీరట. కాలువలకు కొనసాగుతున్న నీటి విడుదల. మరి శ్రీరామ్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతం మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 34,813 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు నీటి నిల్వ పెరుగుతుంది. ప్రాజెక్టులోకి 34,813 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు నుండి ప్రధాన కాలువలు కాకతీయ, లక్ష్మి, సరస్వతి, గుత్పా, అలీసాగర్, మిషన్ భగీరథ వరద కాలువలకు మొత్తం 8,638 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు, అలాగే 80 టీఎంసీలు కాగా ఆదివారం సాయంత్రానికి 1,079 అడుగుల నీటి నిల్వ ఉంది. జూన్ 1వ తేదీ నుంచి ప్రాజెక్టులోకి అయితే 35 టీఎంసీల వరద నీరు వచ్చి చేరుతుందని, 5 టీఎంసీల నీరు ప్రాజెక్టు నుంచి విడుదల చేయడం జరిగిందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారట. శ్రీరామ్ సాగర్ యొక్క ప్రాజెక్టు యొక్క నీటి మట్టం అంతకంతకు పెరుగుతూ వస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం ఇక్కడ. ఇక బంజారాల సమస్యలు పరిష్కరించండి, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులకి బంజారా నాయకుల వినతి. వెనుకబడిన ప్రాంతమైన సిరికొండ మండలంలోని బంజారా సమస్యల గురించి జాతీయ అనుసూచిత తెగల కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ అయితే అఖిల భారత బంజారా సేవా సంఘం సిరికొండ మండల నాయకులను అయితే కలిసి విన్నవించారంట. మరి వాళ్ళకి సమస్యలు ఏవైతే ఉంటాయో మరి వాటిని అయితే పరిష్కరించాలని చెప్పేసి ఆ వినతి పత్రం అందజేశారంట. ఇక లైన్మెన్ల నిర్లక్ష్యంతో బీడు బారుతున్న పంట పొలాలు, సమస్య పరిష్కరించకుంటే సబ్ స్టేషన్ ముట్టడిస్తామని రైతుల హెచ్చరిక. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఉచిత కరెంటు అందించి రైతులకు పంట సాగులో ఇబ్బంది కలగకుండా చూస్తుంటే మరోవైపు సిబ్బంది నిర్లక్ష్యంతో పంటలు ఎండిపోతాయని రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. మరి ఆర్మూర్ పరిధిలో మామిడిపల్లి శివార్లు దాదాపు 200 ఎకరాల పంట అయితే సాగు చేస్తున్నారు. ఇంకా మరి వర్షాకాలం ప్రారంభమైన ఆశించినంత వర్షాలు పడకపోవడంతో మరొక పక్క కరెంటు ఉన్న ట్రాన్స్ఫర్ల సమస్య వల్ల సక్రమంగా సరఫరా అయితే లేక ఇబ్బందులకు అయితే గురవుతున్నారంట. మరి విద్యుత్ సిబ్బంది ఎవరైతే ఉంటారో మరి సరైన మరి అక్కడ ట్రాన్స్ఫర్ పేలిపోవడం వల్ల అక్కడ విద్యుత్ అయితే ఆగిపోయి మోటార్లు నడవక నీళ్ళు అయితే బంద్ అయిపోతున్నాయంట. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్త చూసుకున్నట్లయితే సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దు, ఇక తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్స్ సంఘం నిర్ణయం అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. అయితే కొందరు వ్యక్తులు సంఘానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, వారికి సంఘం తరఫున క్రమశిక్షణ చర్యలో భాగంగా 6 సంవత్సరాలు సంఘం నుండి బహిష్కరించాలని ఈ సర్వసభ్య సమావేశంలో తీర్మానించినట్లు తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్స్ సంఘం నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్లోని తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్స్ సంఘ భవనంలో ఉమ్మడి జిల్లా డ్రైవర్లు సమక్షంలో మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించుకున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ హాసం హుస్సేన్, ప్రధాన కార్యదర్శి శ్రీ సర్దార్ మంజిత్ సింగ్, అసోసియేట్ అధ్యక్షుడు ఈరవెన్ పద్మరావు ముదిరాజీ, అడ్వైజర్ అలీం ఖాన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె నరసింహరావు, గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు భోగి ప్రసాదరావు పాల్గొనే అంశాలను చర్చించారట. మొత్తం మీదైతే సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మరి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆ యొక్క సంఘం అయితే మరి తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్స్ సంఘం అయితే మరి నిర్ణయం తీసుకున్నట్టుగా ఒక వార్త మనం చూస్తున్నాం. రైట్. ఇంకా ఇంకో వార్త వస్తే ఢిల్లీ ధర్నాతో దేశం యావత్తు తెలంగాణ వైపు చూసింది. కవితకు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో ఢిల్లీలో ధర్నా చేయాలి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రిజర్వేషన్ల నుండి ముస్లింలను తొలగించాలనే దమ్ము బండి సంజయ్కి ఉందా? కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం గారు అయితే అంటా ఉన్నారు. మరి ఎవరికైతే బీసీలపై చిత్తశుద్ధి ఉంటే మరి కవిత కావచ్చు, మరి హరీష్ రావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళైతే ఢిల్లీలో అయితే వెళ్ళి మరి అక్కడైతే ధర్నా చేయాలి. మరి ఏదైతే బీసీలకు ముస్లింల రిజర్వేషన్ ఇస్తుందో మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరి ఎందుకు అమలు చేస్తుంది, ఇక్కడ ఎందుకు అడ్డు తలుగుతున్నారు అని చెప్పేసి మరి బండి సంజయ్కి అయితే సూటిగా అయితే మరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం గారు అయితే మరి ప్రశ్నిస్తున్నారు. కొత్త డివిజన్ కమిటీలతో ఎంఐఎం బలోపేతమట. ఇక కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ గారు చెప్తా ఉన్నారు. మరి డివిజన్లో నూతన కమిటీల నియామకంతో ఎంఐఎం పార్టీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అన్నారు. ఆదివారం నగరంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయం దారుసలాంలో
పాతవి 5 పాతవి 3 కొత్తవి కమిటీల బాధ్యులకు మరి ఎంఐఎం అధినేత బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గులాం అహ్మద్ మాట్లాడుతూ 31 డివిజన్ అధ్యక్షుడిగా మొహమ్మద్ తాజుద్దీన్, 34 డివిజన్ అధ్యక్షుడిగా ఖాజా మజాహరుద్దీన్, అలాగే మరో 6 డివిజన్ల అధ్యక్షులను హైకమాండ్ ఆదేశాల మేరకు నియమించినట్లు చెప్పారు. ఇక వీరిద్దరూ మాజీ ఎంపీ సాలర్లే మిల్లత్ సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీ జమానా నుంచి మరి గత 25 ఏళ్లుగా సుదీర్ఘంగా ఎంఐఎం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినప్పటికీ ఒకరిద్దరు స్వార్థానికి రాజకీయ కుట్రలకు వీరు బలయ్యారని, స్వంత పార్టీలో రాజకీయంగా అణచివేయబడ్డారని తెలిపారట. మరి కొత్త డివిజన్ కమిటీలతో అయితే మరి ఎంఐఎం పార్టీ బలోపేతం అవుతోంది అంటూ ఇక్కడ మరి అహ్మద్ హుసేన్ గారు చెప్తున్నటువంటి ఒక మాట. ఎస్, ఇంకా సీఎం రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలే. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, సీఎం రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలే, మోసానికి పెట్టిన పేరని మోసం చేసే మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఇక ఆదివారం జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశం కేంద్ర పదిలో ఉంటుందని, అయినా 42% రిజర్వేషన్లు ఇస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసి రిజర్వేషన్లు ఇచ్చామని ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ సంబరాలు చేసుకుంటారు. అసలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ఢిల్లీలో ధర్నా చేసి ఇప్పుడేమో రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలో ఉంటుందని మరోసారి మోసం చేశారనేది తెలంగాణ ప్రజానీకం అయితే గమనిస్తున్నారని చెప్పేసి మరి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అయితే చెప్తా ఉన్నారు. ఇక మద్దతు ఇస్తున్న పార్టీలతో మళ్లీ ఢిల్లీలో ధర్నా చేపట్టాలి. ఉత్తర తెలంగాణ జిల్లాల బీసీలను కదిలిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి కోరిన బీసీ సాధికారిత సంఘం అధ్యక్షుడు పోలాస నరేందర్ అని చెప్పేసి మనకు ఒక వార్త. మళ్ళీ ఢిల్లీలో ఇంకొకసారి అయితే మీటింగ్ ఏర్పాటు చేస్తామని అయితే ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇక మెదక్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే పట్టణంలో రోడ్డు సమస్యలపై సిపిఎం నిరసన, కోట్లు కేటాయించిన అభివృద్ధికి నోచని నారాయణఖేడట. ఇక పట్టణంలో రోడ్డు సమస్యలపై సిపిఎం పార్టీ కార్యకర్తలు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. నారాయణఖేడ్ పట్టణంలో రోడ్లు, మురుగునీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం ఆధ్వర్యంలో సువర్ణ థియేటర్ రోడ్డుపై నిరసన తెలిపారు. చిన్నపాటి వర్షానికి రోడ్లపై నీరు నిలిచిపోవడం, మురికి నీరు బురదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. పాత చిన్న మోరీల కారణంగా వర్షపు నీళ్ళలోకి వస్తున్నాయని అన్నారట. మరి 20 కోట్ల రూపాయల నిధులు మంజూరైనప్పటికీ రోడ్లు, మోరీల నిర్మాణం జరగలేదని విమర్శించారు. రాజీవ్ చౌక్ మెయిన్ రోడ్డు మరమ్మతులు చేయకుండా కంకర వేస్తున్నారని దుయ్యబట్టారట. మరి ఏదైతే మరి పట్టణంలో మరి మెదక్ పట్టణంలో ఉన్నటువంటి ఇక రోడ్డు పరిస్థితి అయితే ఈ విధంగా ఉందంట. మరి ఆ యొక్క కోట్లు కేటాయించిన దాదాపు 20 కోట్లు కూడా కేటాయించినా కూడా మరి ఆ రోడ్ల అభివృద్ధికి అయితే నోచుకుంటలేదంటూ మరి అక్కడ ఉన్నటువంటి నారాయణఖేడ్ పట్టణంలో ఉన్నటువంటి రోడ్డు సమస్యలపైన అక్కడ ఉన్నటువంటి దుస్థితి గురించి మనం ఒక వార్త అయితే మనం చూస్తాం. ఎస్, ఇక జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహించాలి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. కౌడిపల్లిలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ను తనిఖీ, మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు గారు అయితే చెప్తున్న వార్త అయితే మనం చూస్తున్నాం. 3 రోజులుగా మంచి జ్వరంతో బాధపడుతున్నట్టు తక్షణమే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అయితే వెళ్ళాలి. మరి ఎవరైతే ఫీవర్కి సంబంధించి మరి ఇప్పుడు వర్షాల కారణంగా జ్వరాలు ఎక్కువ వస్తున్న సందర్భంలో మరి 3 రోజుల కంటే ఎక్కువ జ్వరం వస్తే కనుక మరి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి అయితే తీసుకెళ్ళాలి. మరి దాని గురించి సంబంధించిన టెస్టులు అయితే చేసుకోవాలి. మరి ఇతరత్ర జ్వరాలు వస్తే కనుక మరి పై హాస్పిటల్కి అయితే వెళ్ళాలని జిల్లా కలెక్టర్ గారు అయితే తెలుపుతున్న వార్త చూడవచ్చు మనం. ఇక ఆదమరిస్తే అనంత లోకాలకే ప్రమాదకరంగా మారిన రోడ్డు డివైడర్ అంట. మరి సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో రోడ్డు డివైడర్లు ప్రమాదకరంగా మారాయి. సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా గత ప్రభుత్వంలో సదాశివపట్నంలో ప్రధాన రహదారిలో తహసీల్దార్ కార్యాలయం నుండి అయ్యప్ప ఆలయం వరకు డివైడర్లు నిర్మించారు. అంతా బాగానే ఉంది, కానీ డివైడర్ల నిర్మాణం సరిగ్గా లేక వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. డివైడర్లు చివరి భాగాన ఎత్తుగా ఉండడంతో రోడ్డు దాటే సమయంలో అవతలి వైపు నుండి వస్తున్న వాహనాలు కల్పించక ప్రమాదాలు జరుగుతున్నాయి. డివైడర్లు చక్కగా గట్టకపోతే కూడా ఇట్లా ప్రమాదాలు జరుగుతాయి. అవతలి వైపు నుంచి వచ్చేటువంటి ఏవైతే వాహనాలు ఇక్కడ నుంచి వస్తాయో, ఇక్కడ నుంచి స్పీడ్గా వచ్చేటువంటి వాహనాలకు కనిపించదు. దాంతో ఏమైపోతుందంటే వాహన ప్రమాదాలు మరి యాక్సిడెంట్లు అనేది విపరీతంగా పెరిగిపోతాయి. మరి ఖచ్చితంగా ఈ యొక్క డివైడర్ల యొక్క మరమ్మతులు కూడా ఖచ్చితంగా ఉండాలి. మిగతా ఏమైనా సౌకర్యాలు ఉండకపోను కానీ మరి రోడ్డు ప్రమాదం జరిగేటువంటి విషయంలో ప్రమాదాలు అధికంగా జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క డివైడర్లను అయితే ఖచ్చితంగా కొంచెం పర్యవేక్షించి మంచిగా కరెక్ట్గా కట్టాలి. ఇక దళిత నాయకుడిపై దాడి హేయమైన చర్య. బీడీఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దట్టేడ ఆనంద్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అరెస్టుకు డిమాండ్. మరి రేషన్ కార్డుల పంపిణీలో కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కొమ్ము విజయ్పై కులం పేరుతో దూషణ చేసి దాడి చేసిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని బీడీఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు దప్పేడ ఆనంద్ డిమాండ్ చేశారు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిన దళితులపై దాడులు ఆగడం లేదని అన్నారు. గంటకు సగటున 14 మందిపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో దళితులపై వేధింపులు, దాడులు పెరుగుతున్నాయని, వివిధ రాజకీయ పార్టీలు దళిత నాయకుల పాత్రను తేల్చుకోవాలని సూచించారు. మరి దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు దళితులపై దాడులను ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అగ్రవర్ణ పార్టీలు తమ రాష్ట్ర
తమ స్వార్థ ప్రయోజనాల కోసం దళితులను వాడుకుంటున్నారని, దళితులకు పార్టీ జెండాలు మోయడానికి, జైలుకు వెళ్ళడానికి, ధర్నాలు రాస్తారోకలు చేయడానికి వాడుకుంటున్నారని అన్నారు. కానీ దళితులకు ఉన్నత స్థాయికి ఎదగకుండా అడ్డుకుంటున్నారని అయితే తెలిపిరంట. మరి ఏదైతే మరి రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందో మరి అక్కడ మరి ఆనంద్ అనే వ్యక్తిని ఎస్సీసీఎల్ కాంగ్రెస్కు సంబంధించిన మండల అధ్యక్షుడు అంట. మరి ఆయన పైన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అయితే మరి ఆయనకు సంబంధించిన వాళ్ళు ఆయన కావచ్చు మరి కులం పేరుతో పెట్టి దూషించారంట. మరి మీకేమైనా సమస్య ఉంటే సమస్య గురించి మాట్లాడండి. కులం ఎందుకు వచ్చింది మధ్యలో? మరి 78 సంవత్సరాలు గడుస్తున్నా మరి ఏ నాయకులైనా మరి ఏ పార్టీకి సంబంధించిన నాయకులైనా సరిగా ఈ విధంగా జరుగుతా సరే. ఇప్పుడు కులంతో దూషించడం కరెక్టే. సరే, నీ పెద్ద కులమే కావచ్చు, నువ్వు పని చేయకుంటే ఒక 2 నెలలు ఉండు, నీ కులం నీకు అన్నం పెడుతుందో చూద్దాం. నీ కులమే నీకు అన్నం పెట్టది. నువ్వు పని చేస్తేనే అన్నం దొరుకుతుంది. ఏ కులమైనా ఏదైనా సరే మనం కష్టపడితేనే మనకు 5 నోట్లు వేయలేకపోతే అట్లా మన కడుపు నిండుతుంది. అంతే తప్ప కులం పేరు చెప్పుకుంటే మాత్రం మనకైతే కడుపు నిండదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి మరి కాంగ్రెస్ పార్టీలో కూడా ఎస్సీ ఎమ్మెల్యేలు, దళిత ఎమ్మెల్యేలు ఉంటారు. మరి ఈ దాడిని ఎవరైనా ఖండిస్తారా? మరి ఎందుకు జరిగింది ఏంటని ఖండిస్తారా? ఖండించరు. ఎందుకంటే వాళ్ళు మరి ఎవరైతే మరి వాళ్ళ పై అధికారులు ఉంటారో వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటారు. వాళ్ళు మాత్రం సొంత నిర్ణయాలు తీసుకోరు. ఇక వాళ్ళు ఒక బానిసల్లాగా ఉంటారు అనమాట, ఒక విధంగా చెప్పుకోవాలంటే. ఏదేమైనప్పటికీ కులం పేరుతో దూషించడం మాత్రం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే సమస్య పైన దూషించండి, లేదంటే క్వశ్చన్ చేయండి, లేదంటే ప్రశ్నించండి. ఏదైనా అవినీతి చేసి దానిపైన గట్టిగా లాగి ఏమంటారు మొత్తం కూడా దానిపైన ప్రశ్నించాలి. అంతేగాని మరి ఇది కులం చిన్న కులం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎస్. ఇక పురిటి నొప్పులతో అవస్థలు పడ్డ గర్భిణి భర్త వీపుపై మోసుకెళ్తుండగానే ప్రసవం. రోడ్డు సౌకర్యం లేక గ్రామానికి రాని అంబులెన్స్. 2 కిలోమీటర్ల భర్త వీపుపై నరకయాతన. నాగల్ గిద్ద మండలం మున్యానాయక్ తండాలో ఘటన. సాధారణ ప్రసవం కావడంతో ఊపిరి పీల్చుకున్న తండవాసులు. మరి స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడుస్తున్నా మరి ఏవైతే గ్రామాలు ఉంటాయో, ఏవైతే తండాలు ఉంటాయో రోడ్డు లేకపోవడం అయితే మరి ఇది నిజంగా బాధాకరం కాదు, నిజంగా దుర్మార్గం ఇది. ఎందుకంటే మరి రోడ్డు సౌకర్యం ఉంటేనేమో అంబులెన్స్ కానీ ఏమన్నా వస్తాయి. మరి రోడ్డు సౌకర్యమే లేకపోతే ఇంకా అంబులెన్స్లు ఎక్కడ వస్తాయి, బండ్లు ఎక్కడ వస్తాయి? మరి భర్త వీపుపై తీసుకుపోతుంటే మరి ఆమెకు అక్కడనే డెలివరీ అయిందంట. ప్రమాదశాత్తు ఇంకా ఏం జరగలేదు. మళ్ళీ ఏం చెప్తారంటే ఇక మరి పేద ప్రజల యొక్క సంక్షేమమే మా యొక్క లక్ష్యం, ప్రభుత్వ లక్ష్యం. లేదంటే పేద ప్రజల యొక్క ఏదైతే మరి వాళ్ళ యొక్క కష్ట సుఖాలు తోడున్నారు. మరి ఇలాంటి సంఘటనలు మీకు కనిపించవా? మరి అక్కడ కనీసము ఆ రోడ్డు వెళ్ళే ప్రాంతం ఉంటే ఎట్లయినా అట్లీస్ట్ ఒక ప్రైవేట్ వెహికల్స్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి, మౌలిక సదుపాయాలు కూడా లేకపోతే మీరు ఇక మరి పేద ప్రజలకు ఎలా అండగా ఉన్నట్టు, మరి వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు ఎలా అందిస్తున్నట్టు, మరి ఏందో అట్లా ఉంది పరిస్థితి మన దేశంలో. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ప్లాస్టిక్ వద్దు, మట్టి పాత్రలే ముద్దు. పర్యావరణ రక్షణకు కవచంగా నిలిచిన కుమ్మరి వృత్తి. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కుమ్మరులు, కుండల తయారీ పరిశ్రమ కుదేలు. ఇప్పటికీ సంప్రదాయ రీతుల్లోనే ఉత్పత్తులు. ప్రభుత్వం కుమ్మర వృత్తికి మౌలిక వసతి కల్పించాలి. ఇక గ్రామీణ వ్యవస్థలో కీలకమైనవి కుల వృత్తులు. బలహీన వర్గాలకు ఆ వృత్తులే జీవనాధారం. కుమ్మరి వడ్రంగి, అలాగే మేదరి, నకాశి, మేరా, కంసాలి, నాయి బ్రాహ్మణ, రజక, ఇలా అనేక వృత్తులు క్రమంగా కనుమరుగైపోతున్నాయి. 2 దశాబ్దాల కాలంలో అవతరించిపోయే పరిస్థితికి వచ్చాయి. ఇక అయినా పట్టించుకోలేదు. మరి రంగారెడ్డి జిల్లా మంచాల మండలానికి చెందిన ఏరుకొండ మహేష్ తన తాత ముత్తాతల నుండి కూడా మట్టి పాత్రలు చేసుకుంటూ కాలం గడిపేవారు. అతను కూడా వారసత్వంగా వస్తున్న కుమ్మరితనంతో గత 8 సంవత్సరాల నుండి కూడా మరి నేటి వరకు మట్టి పాత్రలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నాటు కుల వృత్తిని మించింది లేదు. గువ్వల చిన్న అన్న నానుడి నేడు కుల వృత్తులను మరి వదిలిందే మిన్న అన్న సంస్కృతి సమాజంలో చోటు చేసుకుంది. ప్లాస్టిక్ ఉత్పత్తులకు, సిల్వర్ వస్తువులకు మార్కెట్లో గిరాకీ పెరగడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కుమ్మర వృత్తి కనుమరుగే పరిస్థితులు దాపురించాయి. అయినా కానీ వాటి దీటుగా మట్టి పాత్రలకు చేయడంతో పాటు ఆకర్షణీయమైన రంగులతో తయారు చేస్తున్నారు. అలాగే కుమ్మరి వృత్తిని కాపాడుకోవడానికి ఆధునిక సాంకేతికతను ఉపయోగించి కొత్త డిజైన్లతో పాత్రలను తయారు చేసి ఆకట్టుకుంటున్నారు. చాలా మందికి సరైన ఆదాయం, ప్రోత్సాహం లేకపోవడంతో కుమ్మరి వృత్తిని వారసత్వంగా కొనిచేందుకు మరి నేటి తరం ఆసక్తి చూపించాలని తెలిపారు. మొత్తం మీద అయితే మరి పర్యావరణ రక్షణకు మరి ఖచ్చితంగా కుండలలో ఏదైతే మరి కుమ్మరి వాళ్ళు చేసినటువంటి మట్టి పాత్రలలో మనం వండుకొని తింటే నిజంగా చాలా ఆరోగ్యమని చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో ఎంతో టెక్నాలజీ అయితే రావడం జరిగింది. ఇట్లా కట్ కేసేది 5 నిమిషాలలో రైస్ కుక్కర్లో అన్నం అవుతుంది. కాకపోతే ఏదైతే రైస్ కుక్కర్ ఉందో దేంతో తయారైతుంది? అల్యూమినియం. దాంట్లో అన్నం తినడం ఎంత డేంజరో మీకు తెలియదు. నిజంగా చాలా డేంజర్ అనమాట. మరి మట్టి పాత్రల్లో వండుకొని తినేటువంటి ఆహార పదార్థాలు తింటే మనకు చాలా ఆరోగ్యవంతులుగా ఉంటామని చెప్పి మరి కుమ్మరుల యొక్క ప్రాధాన్యతను తెలిపేటువంటి మట్టి పాత్రల గురించి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఎస్. ఇక అనుబంధాలకు గుర్తుగా రాఖీ పండుగ జరుపుకున్న మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి మరి అనుబంధాలకు గుర్తుగా రాఖీ పండుగనైతే జరుపుకుంటామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి అయితే అన్నారు. ఆదివారం తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో పలువురు మహిళలు కిచ్చన్నకు కలిసి రక్షాబంధం శుభాకాంక్షలు తెలిపి రాఖీ అయితే కట్టిరంట. ఇక పేరు ఘనం సౌకర్యాలు శూన్యమట. రాఘవపూర్ నయార పెట్రోల్ బంక్ నిర్వాహకం మరుగుదొడ్లకు తాళాలు పనిచేయని ఫ్రీ ఎయిర్ మిషన్ అట.
ఇక పరిగి మండలం రాఘవపూర్ గేట్ సమీపంలోని గల పిఎం ఫిల్లింగ్ స్టేషన్ అనే నయారా పెట్రోల్ బంక్లో ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. మరి ఏదైతే రాఘవపూర్ నయారా పెట్రోల్ బంక్ యొక్క నిర్వాహకం అయితే ఇదనమాట. దీంట్లో కనీసం ఎయిర్ మిషన్ కూడా సరిగా పనిచేయట్లేదట. అలాగే మరి మరుగుదొడ్లకు అయితే తాళాలు వేసున్నాయట. మరి ఏమంటారు తాగునీరు కూడా కనీసం మౌలిక వసతులు కూడా లేవట. మరి ఖచ్చితంగా పెట్రోల్ బంకుల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు కరెక్ట్గా ఉంటేనే మరి ఏదైతే అక్కడ నుంచి జనాలు ఇబ్బందులు పడకుండా మరి చాలా దూరం నుంచి చాలా ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు. మరి ఆ పెట్రోల్ బంకులో ఉన్నటువంటి మౌలిక వసతుల కోసమే వాళ్ళు ఆ పెట్రోల్ కొట్టించుకొని మరి అక్కడ ఉన్నటువంటి వినియోగించుకుంటారు అనమాట. కాబట్టి ఇక్కడ రాఘవపూర్ నాయర్ పెట్రోల్ బంక్లో మరి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి దానిపైన కూడా. అయితే యాక్చువల్గా విషయం ఏంటంటే పెట్రోల్ బంకులలో వాటర్ ఉంటాయి, అక్కడ ఉంటాయి కానీ కాకపోతే ఏం చేస్తారంటే వాళ్ళు తాత్కాలికంగా తాళం వేస్తారు. ఇప్పుడు పెట్రోల్ బంకులు పనిచేస్తారు, వాళ్ళు వెళ్తారు, జనాలను వెళ్ళనియరు. ఎందుకంటే అక్కడ వాటర్ కావాలి. సో రూల్స్ ప్రకారం అక్కడ వాటర్ పెట్టాలి, మంచినీళ్ళు పెట్టాలి, అన్ని పెట్టాలి. కాకపోతే ఏం చేస్తారంటే వీళ్ళు తాత్కాలికంగా తాళం వేస్తారు. తాళం వేసి ఎవరన్నా కస్టమర్స్ అడిగారు అనుకో నీళ్ళు వస్తలేవండి అని చెప్పేస్తారు. అంటే ఇప్పుడు వచ్చిన ఒక కస్టమర్ ఇంకోసారి రాడు కదా, కాకపోతే అరే ఇప్పుడే ఈ రోజే ప్రాబ్లం అయింది అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతారు. వీళ్ళు ఏం చేసుకుంటారు, వీళ్ళకి కావాల్సినప్పుడు తాళం తీసుకొని వాళ్ళు వెళ్ళి వస్తుంటారు. కానీ కస్టమర్లు ఉంటారు చూసినావా, వాళ్ళకి ఇవ్వరు. సేమ్ అదే తాళాలు, ఎందుకంటే వాళ్ళు తీసుకొని వాళ్ళు వెళ్తారు, వాళ్ళ కస్టమర్లకు ఇయ్యరు, ఎందుకంటే నీళ్ళు కావాలి. కాదు అసలు పెట్రోల్ బంకులు నడిపే మరి పెట్రోల్ బంకులు నడిపించిన బోర్డు పెట్టాలి, దేర్ ఇస్ నో సర్వీసెస్ అని చెప్పి. ఇప్పుడు ఎవరైనా వచ్చి అడిగారు అనుకో, మాకు రూల్స్ ప్రకారం నీళ్ళు ఉండాలి, అది ఉండాలండి తెలుసు మాకు, కాకపోతే ఈ రోజు కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉన్నాయి, అందుకనే తాత్కాలికంగా మూసేసినామని చెప్తారు. సో ఇప్పుడు ఒక కస్టమర్ ఇంకొకసారి రాడు కదా, సో వెళ్ళిపోతారు, వాళ్ళు అడగారు, ఇక తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇగో ఈ విధంగా పెట్రోల్ బంకులు అయితే వ్యవహరిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక ప్రసూతి ఆసుపత్రిలో ఐబీఎస్ విద్యార్థుల సేవా మంత్రం గర్భిణీ స్త్రీల ఆరోగ్య అవగాహనకు ప్రత్యేక కార్యక్రమం, సమాజానికి సేవగా ఐబీఎఫ్ క్లబ్ల మద్దతు, ఇక పురాణాపూల్ దవాఖానంలో విద్యార్థుల సేవా స్పర్శ అంటూ మనకు ఒక వార్త కనిపిస్తుంది ఇక్కడ. ఇక అభివృద్ధి చూసి ఓర్వలేక సీఎంపై బీజేపీ విమర్శలు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడైనా తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు ఉన్నాయా? ప్రజాప్రభుత్వంపై విమర్శలు చేస్తే గుణపాఠం చెప్తాం. రంగారెడ్డి జిల్లా ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు గ్యారెన్ నరసింహ అని చెప్పేసి మనకి ఇక్కడ వార్త చూడవచ్చు. హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుందాం. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి. ఇక ప్రభుత్వ భూములు కబ్జా పట్టించుకొని అధికారులట ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం, స్థానికుల ఆగ్రహం అంట ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక మల్కాజ్గిరి జిల్లా మల్లాపూర్ నాచారం డివిజన్ అన్నపూర్ణ కాలనీ సమీపంలో సర్వే నంబర్ 106, 107 ఇండస్ట్రియల్ బఫర్ జోన్ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని గతంలో ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదులకు అధికారులు స్పందించలేదన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాచారం ఇండస్ట్రియల్ ఏరియా, అన్నపూర్ణ కాలనీ రెసిడెన్షియల్ ఏరియాకు 100 ఫీట్ల వెడల్పుతో బఫర్ జోన్ ఉండాలన్నారు. ఈ మార్గం గుండానే స్కూల్ విద్యార్థులు కూడా రాకపోకలు సాగిస్తున్నారని పేర్కొన్నారు. కబ్జాదారులు ఆ స్థలంపై కన్నేసి ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మించడంతో విద్యార్థులకు ఏడాది పాటు స్కూల్ వెళ్లేందుకు దారి లేకుండా పోయిందన్నారు. అప్పుడు రెవెన్యూ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రహరీ గోడ తొలగించారని, ప్రస్తుతం మళ్ళీ నిర్మాణాలు చేపట్టి దారి లేకుండా చేస్తున్నారని తెలిపారు. మరి ఏదైతే దారి ఉందో ఆ దారిని కబ్జా చేసేసి మొత్తం బిల్డింగ్ కడతా ఉన్నారట. మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ స్థలం ఉందో దానిపైన మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, మిగతా వాళ్ళు చిన్న వాళ్ళ మీద అయితే మరి పడి ఏడుస్తూ ఉంటారు, మరి ఏదోటి కారణం చెప్పి గులగొడతారు. మరి ఇట్లా డైరెక్ట్గా ఏదైతే రహదారి ఉందో రహదారిని కబ్జా చేసి మరి ఇల్లు కడతా ఉన్నారట. మరి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా సరిగ్గా స్పందించట్లేదు అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఇందిరమ్మ ఇళ్ళ రెండవ దశకు దరఖాస్తు అయితే చేసుకొని ఇక జాగీర్ కమిషనర్ శరత్ చంద్ర గారు అయితే చెప్తా ఉన్నారు. ఇంకా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకం కింద రెండవ విడతలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం జాగీర్ కమిషనర్ అయితే మరి శరత్ చంద్ర చెప్తున్నారు. కావాల్సిన పత్రాలు ఏంటంటే ఆధార్ కార్డులు, ఫ్లాట్కి సంబంధించిన ఆ పేపర్స్ కాపీ, ఆస్తి పన్ను చెల్లించిన రసీదు, విద్యుత్ బిల్లు, ఆదాయ ధృవీకరణ, రేషన్ కార్డు జతపరిచి ఇక మీ దగ్గర ఏ ఉంటే అవి మనకు సంబంధించిన పర్సనల్గా ఉంటాయి కదా, అవన్నీ కూడా జతపరిస్తే మరి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని ఒక వార్త. ఇక డ్రైనేజీ పనులను నాణ్యతతో పూర్తి చేయాలి. గోతులు తీసుకుంటే సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలి. 18వ వార్డులో జరుగుతున్న డ్రైనేజ్ పనులను పర్యవేక్షించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గోకరి సురేష్ గౌడ్ అంటూ మనకు ఒక వార్త కనిపిస్తుంది ఇక్కడ. 6 సార్లు ప్రజలు నన్ను తిరస్కరించినా బుద్ధి రాలేదట. 6 సార్లు ప్రజలు నిన్ను తిరస్కరించినా బుద్ధి రాలేదంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి నీది కాదు. మాడ్గుల యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహమ్మద్ బాబా గారు అంటున్నారు. అయితే విమర్శలు చేసే ముందు ఆలోచన చేసి విమర్శించాలి, కానీ నోరు ఉందని ఇష్టానుసారం విమర్శలు చేయొద్దని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహమ్మద్ బాబా ప్రశ్నించారు. జాతీయ బీసీ కమిషన్ సభ్యులు, రాష్ట్ర సీనియర్ బీజేపీ నాయకులుగా పేర్కొన్న తల్లోజు ఆచారి కల్వకుర్తి నియోజకవర్గానికి వెనుకబడ్డ దళిత గిరిజన బీసీ బిడ్డలకు నువ్వు ఏమి చేశావన్నారు. తాజాగా ఆయన మాడుగుల విలేకరులతో మాట్లాడుతూ గురువారం మాడుగుల మండల కేంద్రంలో వృద్ధులు, వితంతువులకు పింఛన్లు మంజూరు చేయడం లేదని, కొత్తగా పైసలు పెంచలేదని ధర్నా కార్యక్రమంలో
పాల్గొన్న మాజీ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజీ ఆచార్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారట. మరి ఏదైతే మరి తల్లోజీ ఆచార్య మన మాజీ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజీ ఆచార్య గారట మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కొన్ని అనిశ్చితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారట. సో దానిపైన మరి ఆల్రెడీ నేను 6 సార్లు కూడా మరి ప్రజలు తిరస్కరించినా కూడా మరి బుద్ధి రాలేదు. మరి విమర్శించే ముందు కొంత వెనక ముందు చూసుకొని విమర్శించాలని చెప్పి మరి చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక హైదరాబాద్లో వర్షం బీభత్సం, మరి ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ. హైదరాబాద్లో బోడుప్పల్, ఉప్పల్, బహదూర్పుర తదితర ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. సోమవారం కూడా సాయంత్రం 6 గంటల వరకు మరింత వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్, 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని అధికారులు సూచించారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. మరి అధికారులను కూడా అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తారంటే ఎంత బీభత్సమైనటువంటి వాతావరణం నెలకొందో మనం చూసుకోవచ్చు. అయితే మరి ఏవైతే మరి జిల్లాలు ఉన్నాయో ఆరెంజ్ అలర్ట్లు అలాగే ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేశారో మరి అక్కడ మాత్రం ప్రజలు ఖచ్చితంగా బయటకైతే వెళ్ళకూడదు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఖచ్చితంగా మీ యొక్క పనులకు కూడా బయటకైతే వెళ్ళకండి. ఇక హుస్సేన్ సాగర్ నీటి మట్టం పెరుగుదలపై అప్రమత్తం. ఇక భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ హుస్సేన్ సాగర్ నీటి మట్టం గంటకు పెరుగుతున్న నేపథ్యంలో కవాడిగూడ, గాంధీనగర్, అరవింద్ నగర్, సబర్మతి నగర్ ప్రాంతాల ప్రజలకు ఆదివారం అధికారులు హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా వాహనాలు నడిపే ముందు రోడ్డు పరిస్థితి పరిశీలించాలని సూచించారు. అవసరమైతే సహాయం కోసం సంబంధిత అధికారులను అయితే సంప్రదించాలని అయితే కోరుతున్నట్ట. మరి ఏదైతే హుస్సేన్ సాగర్ కింది ప్రాంతాలు ఉంటాయో మరి అవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దని అధికారులు చెప్తా ఉన్నారు. ఇక సభ్యత్వం నమోదుతో బలాన్ని చూపిస్తాం తెలంగాణ మున్నూరు కాపు సంఘం అని చెప్పేసి మనకు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు నిర్వహించి తమ సామాజిక ప్రజల లెక్కలను పక్కాగా చూపిస్తామని తెలంగాణ మున్నూరు కాపు సంఘం అయితే ప్రకటించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని చెబుతున్న కులగణనలో తమ సామాజిక వర్గ ప్రజల లెక్కలను తప్పుగా చూపించిందన్న భావన తమ ప్రజలకైతే తీవ్ర ఆందోళన కలిగిస్తుందంట. మరి పక్కా లెక్కలు ఉంటేనే ఏ సామాజిక వర్గానికైనా న్యాయం జరుగుతుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సామాజిక వర్గ ప్రజల ప్రయోజనాల కోసం నిర్వహించనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అయితే విజ్ఞప్తి చేసిరంట. మరి పాలమూరు జిల్లా వార్తలు. ఇక పోలీసుల ఆధ్వర్యంలో ముందస్తు తనిఖీలు. పాలమూరు జిల్లా ఎస్పీ జానకి ఆదేశాల మేరకు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ అప్పయ్య ఆధ్వర్యంలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, వినాయక చవితి వేడుకల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మరి తనిఖీలలో భాగంగా క్లాక్ టవర్, పుట్నాలపట్టి, రామ్ మందిర్, పాన్ చౌరస్తా, తూర్పు కమాండ్, ట్యాంక్ బండ్లతో పాటు హోటళ్లు, టీ స్టాళ్లు, పాన్ షాపులలో స్పెషల్ పార్టీ బృందాలు డాగ్ స్క్వాడ్ సాయంతో తనిఖీ నిర్వహించారట. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ అప్పయ్య మాట్లాడుతూ ప్రజలు భద్రతా నియమాలను పాటించి శాంతి భద్రతలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర దినోత్సవం రోజు బైకులపై పెద్ద శబ్దాలు చేస్తూ ర్యాలీ చేసిన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సీనయ్య, రషీద్, సిబ్బంది, స్పెషల్ పార్టీ సభ్యులు అలాగే రుద్ర డాక్ హాజరయ్యారట. మరి ఏదైతే మరి ఏమంటారు కొత్త చట్టరీత్యా చర్యలకైతే పాల్పడినట్లయితే అలాగే మరి ఏదైతే మరి ఇప్పుడు పోలీసులు అయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే మరి ముందస్తు తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక కేఎల్ఐ కాల్వకు గండి, నీట మునిగిన పంట పొలాలు. ఇప్పటికే 5 సార్లు గండి పడిన తూతూ మంత్రంగానే మరమ్మతులు. శాశ్వత పరిష్కారం కోసం ఎదురుచూపులు. వృధాగా నీళ్లు పట్టించుకొని అధికారులు. మరి కల్వకుర్తి నియోజకవర్గం మండలం లచ్చపురం సమీపంలో కేఎల్ఐ కాల్వకు ఆదివారం తెల్లవారుజామున గండి పడింది. దీంతో నీళ్లు అయితే వృధాగా పోతున్నాయి. పంట పొలాలకు సాగునీటి అందించే కాల్వకు నీరు వచ్చినప్పుడల్లా గండి పడుతుంది. మరి దాన్ని అయితే తూతూ మంత్రంగా గండి పడినప్పుడల్లా తూతూ మంత్రంగానే నామమాత్రపు చర్యలు అయితే చేపట్టి మరి దాన్ని అయితే మరమ్మతులు అయితే చేస్తున్నట్ట. మళ్ళీ వర్షాలు రాగానే యథావిధికి వచ్చేస్తుందట అది. ఇక 14న కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. మరి ఈ నెల 14వ తేదీన కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నియోజకవర్గంలో 10,000 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆయా పనుల పురోగతిని సీఎం రేవంత్ రెడ్డికి స్వయంగా పరిశీలించనున్నారు. సీఎం పర్యటనలో పలువురు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు అయితే పాల్గొంటారంట. ఇంకక్కడ అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో మెగా సర్జికల్ క్యాంప్ అట. మరి అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో 3వ విడత మెగా సర్జికల్ క్యాంప్ను ఆదివారం ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అచ్చంపేట ఏరియా హాస్పిటల్లో మెగా సర్జికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ విడుదల వారీగా సర్జరీలు చేస్తామన్నారు. మరి ఆసుపత్రిలో అన్ని రకాల వసతులు కల్పించి సేవలు అందిస్తున్నామని వివరించారు. గత 2 విడతల్లో మెడికల్ సర్జికల్ క్యాంపులను విజయవంతంగా నిర్వహించి అనేక మంది రోగులకు శాశ్వత చికిత్స అందించామన్నారు. ఈ 3వ విడతకు 570 మంది పేర్లు నమోదు చేసుకున్నారని, పేద మధ్యతరగతి ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండానే ఇక్కడ ఖచ్చితంగా
ఆపరేషన్లు మందుల పంపిణీ చేస్తామని తెలిపారు. మరి అలాగే ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ దృష్టికి తీసుకెళ్లి కావాల్సినటువంటి క్యాడర్ స్ట్రాంగ్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ఆక్సిజన్ సిలిండర్లు తదితర సౌకర్యాల మేరకు పారామెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరున్నట్లుగా తెలిపారట. మరి ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ రవికుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభు, డిప్యూటీ డిఎంహెచ్ఓ తారాసింగ్, అలాగే ఆర్ఎంఓ ప్రదీప్ రాజ్, మహేష్, పగడల శ్రీనివాస్, బికులాల్, మహిళా వైద్యులు, అలాగే థియేటర్ అసిస్టెంట్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారట. మరి అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో మెగా సర్జికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లుగా ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. రైట్, ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి. కల్వకుర్తిలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర నాయకులు ప్రసాద్ భీమయ్య అయితే డిమాండ్ చేసిరంట. మరి బీసీలకు 42% ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ చేస్తున్నారు. ఇక బోనాల జాతరకు ఆలయాలు ముస్తాబు. 13వ తేదీ నుంచి బోనాల సంబరాలు ప్రారంభం. మరి ఉమ్మడి పాలమూరు జిల్లాలో బోనాల జాతర సందర్భంగా వంగూర్, గెల్వలాంబ, కల్వకుర్తి, పోచమ్మ ఆలయాలు బోనాలకైతే ముస్తాబవుతున్నాయంట. 13వ తేదీ నుంచి బోనాలు అయితే ప్రారంభం కాబోతున్నాయంట. ఇంకా నల్గొండ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే బీసీ బిల్లు అమలు కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు కోరారు. ఆదివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లును ఆమోదించి 42% రిజర్వేషన్ అమలు చేసి బీసీలకు న్యాయం చేయాలన్నారు. ముస్లిం మైనార్టీలు కూడా చాలా వెనుకబడి ఉన్నారని, వారి అభివృద్ధికి ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలన్నారు. మరి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంలో అన్ని పార్టీలు మద్దతు తెలిపాలన్నారు. ఇక ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి వీడి బిల్లు అమలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారంట. మరి ఏదైతే బీసీ బిల్లు ఉందో బీసీ బిల్లు కేంద్రానికి అయితే పంపించడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించే ఒక బిల్లును అయితే మరి ఆమోదించాలని చెప్పి మరి ఇక్కడ ఒక సిపిఎం వాళ్ళు అయితే కోరుతున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఎస్, ఇక వణుకు పుట్టిస్తున్న వానరాలు. ఆత్మకూరు ఎం మండల కేంద్రంలో మంకీబార్. వందల్లో ఊరి మీద దండయాత్ర చేస్తున్న వైన్యం. రహదారిపై రాస్తారోక చేస్తున్నట్లు గుంపులుగా వాహనదారులను అయితే అడ్డగిస్తున్నాయంట. మరి యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండల కేంద్రంలో కోతుల బెడద అధిక కావడంతో గ్రామ ప్రజలే కాదు, మండల కేంద్రానికి వచ్చే ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు, వాహనదారులు కూడా రాకపోకలు జరగకుండా రాస్తారోక అయితే చేస్తున్నాయంట. మరి ఏ సమయంలో ఎక్కడి నుంచి దాడి చేస్తాయో, ఏం ఎత్తుకెళ్తాయో తెలియక ప్రజలైతే ఆందోళనకైతే గురవుతున్నారు. అడవుల్లో ఉండాల్సిన వానరాలు వందల కొద్దీ మందలుగా ఊర్లకు చేరుకొని గుంపులుగా ఇల్లు సంచరిస్తూ ఇళ్లలో ఉన్న పండ్ల మొక్కలు నాశనం చేస్తూ పెంకుటిళ్లపై దూకుతున్నాయి. వాటిని పగలగొట్టడమే కాకుండా వర్షం వస్తే మరి కురవకుండా పెంకుటిళ్లపై కప్పుకున్న పరదలను కూడా చిందర వందర చేయడమే కాకుండా చింపివేస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. మరి కోతులకు ఆహారం దొరకపోవడంతో కరవడానికి ప్రయత్నిస్తున్నాయని, అడవుల నరకడం వల్లనే కోతులు గ్రామాల వైపు వస్తున్నాయని, వరి పత్తిలతో పాటు ఇతర పంటలు తినివేయడం కాకుండా ఆగం చేస్తున్నాయని, వాటి బారి నుండి తప్పించుకోవడానికి నానా యాతన ఎదుర్కొంటున్నామని రైతులు, ప్రజలు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. గ్రామానికి కోతులు రాకుండా ఉండాలంటే అటవీ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలను ఎంపిక చేసి వాటిలో సీతాఫలం, జామ, అల్లనేరేడు, దానిమ్మ, రేగో, బత్తాయి తదితర పండ్ల మొక్కలు నాటితే భవిష్యత్తులో అవి కోతులకు ఆహారంగా మారే అవకాశం ఉంటుందని జంతు ప్రేమికులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కోతుల నుంచి విముక్తి పొందేలా చర్యలు చేపట్టాలని అయితే కోరుతున్నారంట. మరి ఆత్మకూరు మండలంలో చూడొచ్చు మరి కోతులు ఏ విధంగా జాతరలాగా ఉన్నాయేమో. మరి దూరం నుంచి చూస్తే మరి మనుషులు కానీ ధర్నా గిట్లా చేస్తున్నారా అనే విధంగా కనిపిస్తున్నాయి. మరి దీనికి ప్రధాన కారణం అయితే ఏందని చెప్పుకోవచ్చు. అయితే మరి మన అడవులు అయితే నరికేస్తా ఉన్నాం అన్నట్టు. ఎక్కడ ఉన్నా మరి అడవులు నరికేసి, అడవులు కావచ్చు మరి చెట్లు ఎక్కడైతే ఉంటాయో, మరి ప్రభుత్వ స్థలాల చెట్లు ఉంటాయో వాటిని అయితే నరికివేసి మరి వాటిని వెంచర్ల రూపంలో చేయడం, మరి ఫ్లాట్గా విభజించి అయితే అమ్ముకోవడం వల్ల ఈ పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మీరు గమనిస్తే ఒకప్పుడు ఊర్లలో ఏ గ్రామం అయినా సరే పక్కన ఒక అటవీ ప్రాంతం ఉండేదన్నమాట. అటవీ ప్రాంతం లాగా ఉండేది. అక్కడ మరి గేదెలు మేపుకోవడానికి కావచ్చు, ఆవులు మేపుకోవడానికి కావచ్చు, ఇవన్నీ వెళ్ళేవారు. ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. ఏ గ్రామంలో చూసుకున్నా కానీ మరి అడవులు లేవు, చెట్లు లేవు, ఏం లేవు. మొత్తం వాటిని వెంచర్ల కింద చేసి కమర్షియల్ ప్లాట్లు చేసేసి అయితే మరి అమ్ముకున్న పరిస్థితి. మరి అవి అట్లా చేయడం వల్ల ఇవి అడవులో ఉండాల్సినవి అయితే మరి అక్కడ ఆహారం దొరకక, అక్కడ పండ్లు దొరకక మరి అయితే ఇక రోడ్డు మీదకి అయితే వస్తున్నాయి. మరి రోడ్డు మీదకి వస్తే మరి జనాల మీద పడి ఈ విధంగా చేస్తున్నాయి. మరి దానికి కారణం అయితే పంట పొలాలు నాశనం అయితే వల్ల మరి ఏమంటారు రైతులు కూడా ఇబ్బందులు పడతా ఉంటారు. సో దీనికి ఒక విధంగా ఇండైరెక్ట్ కారణం మనమే అని చెప్పుకోవచ్చు. అంటే మనం అంటే ప్రభుత్వం కావచ్చు. సో ఇవైతే ఎవరైతే చెట్లను నరికేస్తారో, అడవులు నరికేస్తారో వాళ్ళని అయితే చెప్పుకోవచ్చు. మరి దానికి పరిష్కారం ఏందో అనేది ఇక వెతకాలి.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో చేతివాటం భారీ మొత్తంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం గత ప్రభుత్వంలో వచ్చిన చెక్కుల పేర్లు మార్చి డబ్బులు దండుకుంటారా మాజీ ప్రతినిధి పిఏ అనుచరులంట. మరి గత ప్రభుత్వంలో వచ్చిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను తప్పుడు తేదీలతో 50కి పైగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను దుర్వినియోగం చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో సంచలనంగా మారింది. నడిగూడ మునగాల మండలంలో ఈ గోల్మాల్ జరిగినట్లు తెలుస్తుంది. నడిగూడ మండలం సింగారం గ్రామానికి చెందిన గద్దె వెంకటేశ్వరరావుకు చెందిన సీఎంఆర్ఎఫ్ చెక్కు విషయంలో ఈ దందా వెలుగు చూసింది. గత ప్రభుత్వం ప్రజాప్రతినిధిగా వ్యక్తిగత పిఏ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పక్కదో పట్టించి లక్షల రూపాయలు చేతులు మారినట్లయితే సమాచారం అయితే అందుతుందంట. మొత్తానికి అదే మరి ఏవైతే పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు రూపంలో డబ్బుల రూపంలో వస్తే మరి వాటిలో కూడా మరి అవకతవకలు అయితే జరుగుతున్నాయంట. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీలు. నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్య అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక క్వాజువాలిటీ, ఐసీఏ, అలాగే ఎంసీయూ, సర్జికల్ వార్డు, మెడికల్ వార్డు, రేడియాలజీ తదితర విభాగాలను తనిఖీ చేశారట. మరి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిని అయితే కలెక్టర్ తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. రెడ్డిగా చేనేత కార్మికులందరికీ చేనేత భరోసా కల్పించాలి. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ ఎలాంటి షరతులు లేకుండా జియో ట్యాగ్ కలిగిన చేనేత కార్మికులందరికీ చేనేత భరోసా కల్పించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ అయితే చెప్తా ఉన్నారు. అక్కడ వరంగల్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఓటు హక్కును నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అంట. మరి కేంద్ర ప్రభుత్వం ఓటు హక్కును నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. హన్మకొండ వరంగల్ జిల్లాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్లో జరిగిన ప్రత్యేక పీపీటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వప్న, ఎంపీ కడియం కావ్య, మాజీ ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, పసునూరి దయాకర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవి శ్రీనివాసరావు, పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్, అలాగే పీసీసీ నాయకులు పులి అనిల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, పోతల ఇక మొత్తం కూడా మరి ఓటు హక్కును నిర్వీర్యం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం అంటూ వీళ్ళందరూ కూడా మరి ఆరోపిస్తున్నటువంటి ఒక వార్త. రీసెంట్ గా మరి రాహుల్ గాంధీ గారు అయితే పెద్ద ఆరోపణలు అయితే చేశారు. మరి దేశంలో చాలా వరకు అయితే ఓట్లు అయితే మరి ఎక్కువ నమోదవుతున్నాయి మరి అని చెప్పేసి మరి మొన్న ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగానే మరి అయితే బీజేపీలో కేంద్రం అయితే అధికారంలోకి వస్తుంది. ఎక్కువ ఓట్లు మరి చాలా ఓట్లు ఉన్నవారికే మరి చాలా ఓట్లు అయితే క్రియేట్ చేసి మరి ఓట్లు వేయించుకుంటున్నారైతే మరి రాహుల్ గాంధీ గారు అయితే ఆరోపించారు. మరి ఇక దేవాదల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అంటున్నారు. దేవాదుల ప్రాజెక్టు ప్రభుత్వానికి అత్యంత ప్రాముఖ్యమైన ప్రాజెక్టు అని ప్రాజెక్టు పరిధిలో 17 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆయకట్టును సాగు అందిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు అయితే చెప్తున్న వార్త మనం చూడవచ్చు. ఇక జస్ట్ ఒక క్లిక్తో ఇందిరమ్మ ఇళ్ల స్టేటస్, లబ్ధిదారుల కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. బిల్లుల పేమెంట్ వివరాల కోసం వెబ్సైట్లో ఆప్షన్. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అని చెప్పేసి మనకు ఒక వార్త కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులు తమ బిల్లుల స్టేటస్ను సులభంగా తెలుసుకోవడానికి ఒక కొత్త ఆన్లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై లబ్ధిదారులు కార్యాలయానికి రాకుండా చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మరి ఏదైతే వెబ్సైట్ ఉంటుందో మరి ఈ వెబ్సైట్ ఉంటుందో మరి ఇందిరమ్మ ఇల్లు .తెలంగాణ గవర్నమెంట్.in ఈ వెబ్సైట్లో క్లిక్ చేస్తే మరి మీ ఇల్లు అయితే ఏదైతే ఉందో మరి దానికి ఎన్ని పైసలు వచ్చినాయి, మరి ఎక్కడి వరకు నిర్మించుకున్నారు తదితరాల వివరాలన్నీ కూడా అందులో ఉంటాయి. మరి మీరు ఎవరు కూడా ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు, అందులో చెక్ చేసుకుంటే అయిపోతుందని చెప్పేసి మనకి ఈ వార్త సారాంశం. అడవుల సంరక్షణ సామాజిక బాధ్యత. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి శ్రీతక్క పర్యావరణ పరిరక్షణ అనేది సామాజిక బాధ్యత అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. పర్యావరణ పరిరక్షణకు చెట్లు అడవులు దోహదపడతాయని అన్నారు. ఈ ఆదివారం తాడ్వాయి మండలంతో గులావ్ అలాగే నూతనంగా నిర్మించిన పాఠశాలను జిల్లా కలెక్టర్ దివాకర్, అదనపు కలెక్టర్ శ్రీహెచ్ మహేందర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ కళ్యాణ్లతో పాటు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గుత్తికోయగూడల్లో చిన్నారులకు విద్య అందించాలని, ప్రభుత్వ పాఠశాలను మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఆలోచిస్తుందని, ఈ ప్రాంతం అభయారణ్యంలో ఉండడం ద్వారా అనుమతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ తరుణంలో ఈ ప్రాంతంలోని పిల్లలకు విద్యను అందించాలనే సంకల్పంతో పీపుల్ హెల్పింగ్ సెంటర్ ఎన్జిఓ సంతోష్ 2020 కరోనా నుంచి ఈ ప్రాంతంలో మరి మాతో కలిసి
కలిసి తమ సేవలను అందిస్తున్నాడని తెలిపారు. చక్రవర్తి హాస్పిటల్ యాజమాన్యం గత సంవత్సరంలో మరి తక్కలపాడులో స్కూల్ నిర్మించారని, ఇక్కడ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, సహకరించడం చాలా అభినందనీయమని పేర్కొన్నారు. విద్య అందరి ప్రాథమిక హక్కు అని, గిరిజన ప్రాంతాలలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మౌలిక వసతులు కల్పిస్తూ మరి విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, డిఎస్పీ రవీందర్, చక్రవర్తి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తరుణ్ రెడ్డి, మండలాధికారులు ఎన్జిఓ సంతోష్తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మరి బ్లాక్ మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారంటూ మరి మంత్రి సీతక్క అయితే మరి అక్కడ ఉన్నటువంటి అడవుల సంరక్షణ మన బాధ్యత అంటూ చెప్తూనే మరి అక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థను అయితే మరి ప్రారంభించినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తాం. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం ఎట్లా ఉన్నాయో. మనుగూరులో సర్కార్ భూములు మాయమట. మరి అనేక చోట్ల ప్రభుత్వ భూములు గుర్తించి బోర్డులు పెట్టిన గత తహసీల్దార్ రాఘవరెడ్డి ఏడాదికే హెచ్చరిక బోర్డులు పీకిన కబ్జాదారులు, రెవెన్యూ అధికారులకు భారీగా ముడుపులు అందినట్లు ఆరోపణలట. మరి రెవెన్యూ అధికారులకు ముడుపులు అందకపోతే ఆ యొక్క భూమి పట్టాల వాళ్ళ పేరు మీద కాదు, మ్యాక్సిమం అది కబ్జానే కాదు. కబ్జా అయింది అంటే ఖచ్చితంగా మ్యాక్సిమం ఎవరో ఒకరు చేయతే దాంట్లో ఉంటుంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలంలో ఏడాది క్రితం వరకు పనిచేసిన తహసీల్దార్ రాఘవరెడ్డి మనుగూరు పట్టణ పరిధిలో గల సర్వే నంబర్లు 138, 49, 853, 314 విస్తీర్ణంలో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. దానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అనుచరుడు వాట్సాప్లో రెవెన్యూ గ్రూప్ ఏర్పాటు చేసి ప్రతిరోజు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన ప్రతి చోట నుంచి ఫోటోలు రోజువారీగా తీయాలి అంటూ అధికారులను ఆదేశించినట్టు ప్రచారం జరిగింది. ప్రభుత్వ భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ నిధులు మంజూరు చేసినట్టు సమాచారం. దాంతో ప్రజాపాలన ప్రభుత్వ సంపదను కాపాడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వానికి భజనదారులు గొప్ప ప్రచారాలు చేశారు. ప్రభుత్వ భూములు గుర్తించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అంటూ ప్రచారాలు చేసిన ఘటన మరవక ముందే సెటిల్మెంట్ పేరుతో తిరిగి కబ్జాదారులకు భూములు ఇవ్వడం మనుగూరు మండలంలో సంచలనం సృష్టిస్తోంది. ఒకసారి ప్రభుత్వ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత అది తొలగించే హక్కు స్థానిక రెవెన్యూ అధికారులకు ఉండదని మరి లీగల్ వర్గాలు మండిపడుతున్నాయి. ఒకవేళ నిజంగానే అది పట్టా భూమి అయి ఉంటే గౌరవ న్యాయస్థానం ఆదేశాల మేరకు మాత్రమే తిరిగి రైతుకు అప్పగించాలి తప్ప గుర్తించిన ప్రభుత్వ భూములు తిరిగి సెటిల్మెంట్ల పద్ధతిలో అప్పగించడం ఏమిటి అంటూ మేధావులు ప్రశ్నిస్తున్నారట. మరి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ డాక్టర్ జితేష్ వి పాటిల్ స్పందించి మరి మనుగూరు మండల పరిధిలో గల ఉడతాని గుంపు, రాజీవ్ గాంధీ నగర్, ఎస్కేటీ నగర్, మద్దులగూడెం, కొండాయిగూడెం, ముత్యాలమ్మ నగర్ వంటి ప్రాంతాల్లో గతంలో పనిచేసిన తహసీల్దార్ రాఘవరెడ్డి గుర్తించిన భూముల్లో తక్షణమే రెవెన్యూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, హెచ్చరిక బోర్డు తొలగించిన వారిపై, ధ్వంసం చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేసు నమోదు చేయాలని చెప్పేసి మనుగూరు మండల ప్రజలు అయితే మరి చెప్తా ఉన్నారంట. ప్రభుత్వ భూములను కూడా ఇట్లా కబ్జా చేస్తారు. ఇక రైతు బీమా కోసం 13లోగా దరఖాస్తు చేయండి. మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి. మరి కొత్త పట్టాదార్ పాస్బుక్ పొందిన 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసు గల రైతులందరూ కూడా తప్పనిసరిగా మరి ఆగస్టు 13లోగా రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇక్కడ ఒక వార్త. పేదలకు న్యాయం జరిగేనా? వివాద స్థలంలో ఫారెస్ట్ అధికారుల సర్వేనట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ పక్కన ఉన్న టేకు చెట్ల గుంపులో ఫారెస్ట్ అధికారులు సర్వే నిర్వహించారు. టేకు ముక్కలు లెక్కించి కొలతలు తీసుకున్న సంబంధిత ఫారెస్ట్ ఎఫ్బీఓ భీమ్చంద్ బృందం ఈ భూమిలో 1 ఎకరం 13 గుంటలు ఫారెస్ట్ భూమి అని, మా కొలతలకు మించి భూమి ఉంటే అది రెవెన్యూకి చెందుతుందని, ఆ భూమి ఎవరికి ఇస్తారనేది కలెక్టర్ ఆదేశం మీద ఉంటుందని ఎఫ్ఆర్ఓ ఉపేందర్ తెలిపారు. అలాగే ఎన్నో ఏళ్లుగా నిరుపేదలు అక్కడే ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కాగా ఈ భూ వివాదం కొన్ని సంవత్సరాలుగా కోర్టులో నడుస్తున్నప్పటికీ ఇక్కడ నివసించే 6 కుటుంబాలకు ప్రభుత్వ భూమిలో నివాసం కల్పించాలని గత కలెక్టర్ ఆదేశాలు ఉన్నట్టు సమాచారం. దీనిపై సోమవారం తుది తీర్పు రానుంది. ఇక్కడ నివసిస్తున్న నిరుపేదలను ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారట. మరి పేదలకైతే మరి న్యాయం జరగాలని అయితే కోరుకుందాం. మరి ఇక్కడ ఏదైతే మరి వివాద స్థలం ఉందో మరి ఫారెస్ట్ అధికారుల యొక్క సర్వే నిర్వహించారట. మరి మొత్తం మీద అయితే అక్కడ ఉన్నటువంటి చాలా మంది అయితే అక్కడ ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అక్కడ నివసిస్తూ ఉన్నారట. మరి ఈ రోజు అయితే మరి దాదాపు సోమవారం ఈ రోజు తుది తీర్పు అయితే రానుందట. మరి పేద ప్రజలకు కూడా అనుకూలంగా తీర్పు రావాలని చెప్పేసి అయితే కోరుకుందాం. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది. మహాగర్జన సదస్సుకు బడుగు బలహీన వర్గాల ప్రజలు హాజరు కావాలని మందకృష్ణ మాదిగ పిలుపు. మండలంలో ఏర్పాటు చేసిన వికలాంగుల చేయూత పెన్షన్దారుల మహాగర్జన సన్నాహక సదస్సులో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పెన్షన్ మీద ఆధారపడి బతికే పేద ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని అన్నారు. వికలాంగులకు 6,000, వృద్ధులకు వితంతులకు 4,000 ఇస్తామని నమ్మించి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి 20 నెలలు గడిచిన పెన్షన్లు మాత్రం పెంచకపోవడం మోసపూరిత పాలనకు నిదర్శనం అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు అయితే చెప్తా ఉన్నారు అక్కడ. ఇక బీసీ రిజర్వేషన్లపై కేంద్రం స్పందించాలి. 42% రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలి. ఓటర్ల తొలగింపు రాజ్యాంగ విరుద్ధం. సిపిఎం నాయకుడు కేవీ రామిరెడ్డి. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన 42% బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే 9వ షెడ్యూల్లో చేర్చాలని సిపిఎం మండల కార్యదర్శి
కేవీ రామిరెడ్డి అయితే డిమాండ్ చేసిరంట. మరి 42% ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కోరుతా ఉన్నారు. ముఖ్యంగా సిపిఎం నాయకుడు కేవీ రామిరెడ్డి అయితే మరి చెప్తా ఉన్నారు ఖచ్చితంగా దీన్ని అయితే అమలు చేయాలని. మరి ఇవన్నమాట ఇవాళ శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్నటువంటి 10 జిల్లాలకు సంబంధించినటువంటి వార్తలు, అలాగే ప్రజా సమస్యలు. సో మీ యొక్క ప్రజా సమస్యలు ఏమున్నా సరే మా యొక్క శనార్థి తెలంగాణ సంబంధించినటువంటి రిపోర్టర్స్కి డెఫినెట్గా మీ యొక్క సమస్యలను తెలియజేయగలరు. అలాగే ఈ ప్రోగ్రామ్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయగలరు. మరి మరొక ఎపిసోడ్లో మరిన్ని శనార్థి తెలంగాణ దినపత్రిక యొక్క వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను కిరణ్. థ్యాంక్ యూ.